Welcome to Pinnacle Tuitions. My name is Dr. Venkatramana. ఈ వీడియోలో JEE మెయిన్స్ 2026 ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ కోసం వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ అయినటువంటి కెమిస్ట్రీలో ట్రిక్స్ అనేటువంటివి డిఫికల్టీ క్రిటికల్ కాన్సెప్ట్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వీటిలో భాగంగా వన్ ఆఫ్ ది కాన్సెప్ట్ అయినటువంటి బోర్ మోడల్ మీద ఫార్ములాస్ అనేటువంటివి ఎలా స్ట్రాటజిక్ వేలో ఐడియా పెట్టుకోవాలి, ఎగ్జామినేషన్స్లో ఎలా అప్లై చేసి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి అనేటువంటిది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలామంది కెమిస్ట్రీ సబ్జెక్ట్ వరకు వచ్చేసరికి హండ్రెడ్స్ ఆఫ్ రియాక్షన్స్, ఫార్ములాస్, నేమ్డ్ రియాక్షన్స్, మెకానిజమ్స్, పీరియాడిక్ ట్రెండ్స్ ఇటువంటి కాంప్లికేటెడ్ టాపిక్స్ అనేటువంటివి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలుపుకొని ఉండడం చేత ఈ కెమిస్ట్రీ అంటేనే చాలా వరకు భయపడుతూ ఉంటారు. సో ఈ భయాన్ని పోగొట్టడానికి ఈ ట్రిక్స్, నిమోనిక్, టిప్స్, సింపుల్ వే, స్ట్రాటజిక్ వేలో ఎలా డిఫికల్టీ టాపిక్స్ని గుర్తుపెట్టుకోవచ్చు అనేటువంటి ద్వారా చాలామంది స్టూడెంట్స్ JEE మెయిన్స్ ఎగ్జామినేషన్స్లలో 30% స్కోర్ అనేటువంటిది ఇంప్రూవ్మెంట్ జరిగింది. స్ట్రెస్ అనేటువంటిది 65% అనేటువంటిది రిడ్యూస్ జరిగింది. కాబట్టి ఈరోజు నుంచే మీరు JEE ప్రిపరేషన్కి ట్రిక్స్, నిమోనిక్, టిప్స్, స్ట్రాటజిక్ వేలో ప్రిపేర్ అవ్వడానికి మీరు ట్రాన్స్ఫర్మేషన్ చేసుకోండి. Don't forget to hit that subscribe button and join the Pinnacle Tuitions YouTube channel. Subscribing is free, so go ahead and click that button to stay tuned and be the first to know when we release new content and get notified whenever we upload. ఈ బోర్ అటామిక్ మోడల్ ఫార్ములాస్ ఒకసారి టేబులర్ ఫామ్లో క్లియర్గా చెక్ చేసుకుంటే ఇక్కడ మీకు ఎనర్జీ ఆఫ్ nth ఆర్బిట్ En ఈజ్ ఈక్వల్ టు నెగిటివ్ -13.6 Z²/n² ఎలక్ట్రిక్ వోల్ట్స్. ఈ ఫార్ములాని అప్లై చేసుకొని డైరెక్ట్గా మీరు ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయవచ్చు. ఇక్కడ నెగిటివ్ అనేటువంటిది క్లోజర్ టు ది న్యూక్లియస్ అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. బోర్ అటామిక్ మోడల్ హైడ్రోజన్ ఎలిమెంట్కి మాత్రమే చెప్పారు. హైడ్రోజన్ అటామిక్ నెంబర్ 1. సో హెచ్ లైక్ అయాన్స్కి మాత్రమే ఈ ఫార్ములా అనేటువంటిది సూటబుల్ అవుతుంది. రేడియస్ వచ్చేసి nth ఆర్బిట్కి Rn ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఫార్ములాస్ని ఎగ్జామినేషన్ పర్పస్లో n²a0/z ఆర్ 0.529 n²/z యాంగ్స్ట్రామ్ యూనిట్స్ ఈ విధంగా ఫార్ములాస్ రేడియస్కి ఉన్నాయి. సో రేడియస్ ఫార్ములా A0 అంటే బోర్ రేడియస్ అని చెప్తాము. సో బోర్ రేడియస్నే A0 ఈజ్ ఈక్వల్ టు 0.529 యాంగ్స్ట్రామ్ యూనిట్స్ ఫర్ హైడ్రోజన్ ఆటమ్ అని ఎక్స్ప్రెస్ చేస్తాము. వెలాసిటీ ఫార్ములా వచ్చేసి Vn ఈజ్ ఈక్వల్ టు 2.18 ఇంటూ 10⁻⁶ Z/n మీటర్ పర్ సెకండ్. ఇక్కడ వెలాసిటీకి బోర్ నెంబర్కి చూసుకుంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అనేటువంటిది రిలేషన్ ఉంటుంది. కాబట్టి ఈ రిలేషన్ మీరు అప్లై చేసుకొని స్టేట్మెంట్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవచ్చు. రేడియస్ అనేటువంటిది అటామిక్ నెంబర్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఉంటుంది. బోర్ నెంబర్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఉంటుంది. వేవ్ లెంత్ వచ్చేసి లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు hc/ΔE. ఇక్కడ హెచ్ అంటే ప్లాంక్స్ కాన్స్టెంట్, సి అంటే స్పీడ్, ΔE అంటే డిఫరెన్స్ బిట్వీన్ ద ఎనర్జీ. ఫోటాన్ ఎనర్జీ ΔEని E2 - E1గా చెప్తాము.
దీని వాల్యూ వచ్చేసి -13.6 జెడ్ స్క్వేర్ 1/n2 స్క్వేర్ మైనస్ 1/n1 స్క్వేర్ యూనిట్స్ వచ్చేసి ఎలక్ట్రికల్ వోల్ట్స్. ఈ ఫార్ములాస్ మీరు అప్లై చేసి ట్రాన్స్మిషన్ ఆఫ్ ఫోటో ఎనర్జీని డైరెక్ట్గా కనుక్కోవచ్చు. నెక్స్ట్ అటామిక్ స్పెక్ట్రల్ సిరీస్ అనేటువంటివి లైమన్, బామర్, ప్యాషన్, బ్రాకెట్, ఫండ్ అనేటువంటి సిరీస్ని నిమోనిక్ ప్యాటర్న్ అనేటువంటిది నెక్స్ట్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాటిపైన ప్రీవియస్ ప్రాబ్లం చెప్తాను. ఎనర్జీ ఇన్ హెచ్ లైక్ అయాన్స్ అన్నప్పుడు డైరెక్ట్ మీరు En ఈజ్ ఈక్వల్ టు -13.6 జెడ్ స్క్వేర్ బై ఎన్ స్క్వేర్ ఎలక్ట్రానిక్ వోల్ట్స్ అనేటువంటి కాన్సెప్ట్ని అప్లై చేయండి. ఇక్కడ జెడ్ అనేటువంటిది హీలియం ఇస్తే జెడ్ ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది, లిథియం ఇస్తే జెడ్ ఈజ్ ఈక్వల్ టు 3 అవుతుంది. కాబట్టి ఇక్కడ ఏ యాటమ్ ఇచ్చారు అనేది బేస్ చేసుకొని అటామిక్ నెంబర్ని సబ్స్టిట్యూట్ చేయండి. ఇలా మీరు స్ట్రాటజిక్ సమ్మరీ ఓవర్వ్యూ టేబుల్ని చెక్ చేసుకుంటే టోటల్ బోర్ అటామిక్ మోడల్ కాన్సెప్ట్స్ ఫార్ములాస్ అన్నీ స్టేట్మెంట్లో ఇచ్చిన ప్రాబ్లమాటిక్లో ఇచ్చిన ఈజీగా మీరు సాల్వ్ చేయగలరు. ఈ సమ్మరీ టేబుల్ యూజ్ చేసుకొని వన్ ఆర్ 2 ప్రాబ్లమ్స్ చెక్ చేద్దాము. జేఈ మెయిన్స్ 2022లో ఈ ప్రాబ్లంని అడగడం జరిగింది. క్వశ్చన్ చూడండి. ఎనర్జీ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్ n is equal to 3 orbit of h like with z is equal to 2. అంటే ఇక్కడ మనకి ఎనర్జీ కనుక్కోమంటున్నాడు. ఎనర్జీ ఫార్ములా ఏం చెప్పామండి? En is equal to -13.6 z స్క్వేర్ బై n స్క్వేర్. ఇక్కడ z is equal to 2 ఇచ్చారు, n is equal to 3 ఇచ్చారు. సబ్స్టిట్యూట్ చేస్తే సింప్లిఫై చేస్తే -6.04 ఎలక్ట్రిక్ వోల్ట్ అనేటువంటి ఆన్సర్ వస్తుంది. ఆప్షన్లో ఎక్కడుంది? ఆప్షన్ బి కరెక్ట్ ఫర్ దిస్ క్వశ్చన్. అంటే మీరు టేబుల్లో ఇచ్చినటువంటిది ఎనర్జీ అడిగితే ఎనర్జీ ఫార్ములా వేయండి, డైరెక్ట్గా వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి, మ్యాథమెటికల్ సింప్లిఫికేషన్ చేస్తే ఫైనల్ ఆన్సర్ సూటబుల్గా వస్తుంది. జేఈ మెయిన్స్ 2018లో క్వశ్చన్ ఈ విధంగా అడిగారు. ఎనర్జీ డిఫరెన్స్ బిట్వీన్ థర్డ్ అండ్ సెకండ్ ఆర్బిట్ ఆఫ్ హెచ్ యాటమ్. సో హెచ్ యాటమ్ అన్నప్పుడు జెడ్ ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. సో ఎనర్జీ అన్నప్పుడు ఫార్ములా వచ్చేసి En ఈజ్ ఈక్వల్ టు -13.6 జెడ్ డివైడెడ్ బై ఎన్ స్క్వేర్. జెడ్ స్క్వేర్ అంటే 1 వస్తుంది. సో ఇక్కడ మనకు హెచ్ కాబట్టి 1/n స్క్వేర్ ఈవీ అవుతుంది ఫార్ములా. ఇక్కడ అడిగినటువంటి ఆర్బిటాల్ డిఫరెన్స్ వచ్చేసి E2 మైనస్ E3, దీన్నే ఎనర్జీ డిఫరెన్స్ డెల్టా ఈ అని చెప్తాము. సో ఫస్ట్ E3 ఫైండ్ అవుట్ చేశాము, తర్వాత E2 ఫైండ్ అవుట్ చేశాము. ఫార్ములాలో అప్లై చేయండి, వాల్యూస్ ఈ విధంగా E3 E2 వాల్యూస్ వస్తాయి. E2 E3ని సబ్స్టిట్యూట్ చేస్తే ఫైనల్ వాల్యూ -1.89 ఎలక్ట్రికల్ వోల్ట్ వచ్చింది. ఆప్షన్లో చూస్తే నెగిటివ్ లేదు, సో పాజిటివ్ ఉంది. సో పాజిటివ్ అని ఎందుకు తీసుకున్నారు అంటే డెల్టా ఈ చేంజ్ ఇన్ ఎనర్జీ తీసుకునేటప్పుడు మ్యాగ్నిట్యూడ్ తీసుకుంటాం, ప్లస్ మైనస్ అనేటువంటిది కన్సిడర్ చేయము. సో కాబట్టి 1.89 ఎలక్ట్రికల్ వోల్ట్ ఆన్సర్ అనేటువంటిది కరెక్ట్ అవుతుంది. సో ఆప్షన్ ఎక్కడుంది? ఆప్షన్ సి కరెక్ట్ ఫర్ దిస్ క్వశ్చన్. మీరు ఇలా టేబుల్ ఫామ్లో సమ్మరీ వేలో కాన్సెప్ట్ని గుర్తుపెట్టుకొని పర్టికులర్ కాన్సెప్ట్ ఇచ్చినప్పుడు ఆ ట్రిక్ని అప్లై చేస్తే ఈజీగా ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవచ్చు. ఇటువంటి కాన్సెప్ట్ మీద ట్రిక్స్ని రెగ్యులర్గా అప్లోడ్ చేస్తాను. మీరు ఛానల్ని ఫాలో అవుతూ అప్డేట్ చేసుకోండి. Hope this information is informative. Thank you.